RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమిట్టి శ్రీనివాస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి స్థానానికి నామినేషన్ 25/4/2024 గురువారం వేయడం జరిగింది. రజకుల ప్రధాన డిమాండ్ రజకులను ఎస్సీ జాబితాలు చేరుస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట మారుస్తున్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ పార్టీల స్వలాభం కోసం అగ్రకులాలకు పెద్దపీట వేయడం అందుకు నిరసనగా భారత రాజ్యాంగంలో బీసీల ఏబిసిడి వర్గీకరణ ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను బీసీలకు పంచాలని, అసెంబ్లీ పార్లమెంట్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని అనేక కోణాల్లో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలపై ఒక ఓటు ఎంతో విలువైందని వారికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా రజక, నాయ్ బ్రాహ్మణ, మైనార్టీ సంఘాల నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించడం జరిగింది. ప్రభుత్వాలు బీసీల పట్ల, రజకుల పట్ల వారు అవలంబిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని ఈ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో అశోక్, కోటగాడి కృష్ణయ్య, నాగన్న, రాజు, సతీష్, నరసింహులు, బాగయ్య తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి ఎప్పటికీ నామినేషన్ చేయడం జరిగింది. నేను రజక సంఘం జాతీయ కన్వీనర్ శ్రీనివాస్. ఈరోజు మా ప్రధాన సమస్య రజకులను నిశ్చయం చేస్తానని చెప్పి ప్రభుత్వాలు కార్యాపన చేస్తున్నాయి కాబట్టి అందుకే ఈరోజు ప్రభుత్వం మీద తిరుగుబాటుతో నామినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. బీసీల గురించి మాట్లాడలేదు. బీసీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. ఈ 3-4 అంశాలు ప్రధానంగా తీసుకొని మేము ఒకటే కోరుతున్నాం, పార్లమెంట్లో బీసీలు చట్టసభలో వాటా కల్పించాలని మా ప్రధాన డిమాండ్ కూడా పెట్టాం. దీంట్లో ఈ 4 డిమాండ్లతో ఈరోజు మేము నామినేట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని జాతి సమస్యలు, సమాజ సమస్యలు తీసుకొని ఒకసారి ఆలోచన చేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఒకటే మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యం అని. అటువంటిప్పుడు ఒకే దేశంలో ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తాం. ఒకే రిజర్వేషన్ కలిగి ఉండాలి కదా. భారతదేశంలో 18 రాష్ట్రాలు ఎప్పటికీ హెచ్సీలో చేర్చాయి. మిగతా 11 రాష్ట్రాలు మిగిలిపోయినాయి. ఒకే దేశం, ఒకే చట్టం అందరూ కూడా ఒకే చట్టం కంప్లీట్గా వర్తించాలి కదా. అందుకే అడుగుతున్నాం. అదే కాకుండా పార్లమెంటులో బీసీల గలం వినిపించాలని చెప్పి మేమెంతమంది మాకంటే వాటని చెప్పి బీసీల వాటని ఏమని అడిగాం, అది కూడా ఇవ్వట్లేదు. చివరికి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం బీసీలకు కేటాయించమని బీసీ సంఘాలుగా ఎంతమంది మేము మాట్లాడినా, ఉద్యమం చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు. కాబట్టి వాటి మీద నిరసనగా ఈరోజు మేము కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ ఇంకో ఉద్దేశం కాదు. ప్రభుత్వానికి మేల్కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఓటుతో ప్రభుత్వాన్ని నిరసన తెలిపే కార్యక్రమం అని చెప్పి ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంపీగా నామినేషన్ ఎందుకు వేస్తామంటే ఇదే కారణం, ప్రధాన కారణం. ఒకటి రజక సమస్య, బీసీల సమస్య. ఈ సమస్య ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా కేవలం కార్యబలంతో మాటలు చూస్తున్నట్టు ప్రభుత్వాలు ఒకసారి కనిపి కలగాలని, ఈ ప్రభుత్వాలు ఒకసారి మేల్కోవాలని చెప్పి ఆశ, ఆకాంక్ష. అందుకని ఈరోజు ఈ పార్లమెంటు స్థానానికి మామనారు పార్లమెంటు స్థానానికి అసలు నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికైనా మేల్కొని మా ఆలోచనను